గుంజి వెంకయ్యమ్మ అసలు ఎవరి ఈవిడ? గుంజి వెంకటేశ్వర్లు మహాలక్ష్మమ్మ దంపతులకు ఒక సాధారణమైన కుటుంబంలో 1975వ సంవత్సరంలో జన్మించినటువంటి మహిళ. ఈమె నాగులుప్పడపాడు విలేజ్ చిన్న గ్రామంలో 10వ తరగతి వరకు కంప్లీట్ చేసుకొని ఇంటర్ ఒక జూనియర్ కాలేజీలో ఉప్పుగుండూరు అనే ఊర్లో ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఒంగోలు మంగమ్మ డిగ్రీ కాలేజీలో బీబీఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకొని బీఈడి విజయవాడలోని మాంటెసరీ మహిళా డిగ్రీ కాలేజీలో పూర్తి చేసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే ఆమె 2000 సంవత్సరంలో బయోలాజికల్ సైన్స్ టీచర్గా స్కూల్ అసిస్టెంట్గా జాబ్ సంపాదించి నేరేడుపల్లి అనే విలేజ్లో జెడ్పీహెచ్ స్కూల్లో ఒక టీచర్గా అసిస్టెంట్ టీచర్గా జాయిన్ అయింది. అలాగే 2023 ప్రమోషన్ లిస్టులో గుంజ వెంకయ్యమ్మ ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం కంకనాలపల్లి విలేజ్లో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో హెచ్ఎంగా ప్రమోట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పటి నుంచి పిల్లలకి మంచి విద్యాబోధనతో పాటు మిడ్ డే మీల్స్లో ఆర్గానిక్ వెజిటేబుల్స్ సంబంధించినటువంటి భోజనం ఏర్పాట్లు చేయడం అక్కడ గమనార్హం. అయితే ఇవన్నీ అక్కడున్న టీచర్స్ స్టాఫ్స్ తోటి వీళ్ళు కలిసి అట్లా పిల్లలకి మంచి ఫుడ్ అందించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు మంచి పిల్లలకి ఒక స్టడీ అవర్స్ కానీ ఎక్స్ట్రా క్లాసెస్ కానీ మంచి మార్కులు రావడానికి వాళ్ళ వంతు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఆ స్కూల్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో పిల్లలకి మంచి వాతావరణాన్ని అందించడానికి అనేక రకాలైన మొక్కలు కూడా నాటడం జరిగింది. మనము ఈరోజు అక్కడ కంకనాలపల్లి విలేజ్ జెడ్పీ హై స్కూల్కి వెళ్ళి అక్కడ ఎలాంటి మొక్కలు నాటారు, ఎలాంటి వెజిటేబుల్స్ లేకపోతే మిడ్ డే మీల్స్లో పిల్లలకి మంచి పోషకాహారం ఎలాంటి అందిస్తున్నారనే విషయం అక్కడికి వెళ్ళి వాళ్ళ మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కంకనాలపల్లి విలేజ్లో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో గుంజా వెంకయ్యమ్మ హెచ్ఎం గారిని, అలాగే తన్నీరు శ్రీనివాసులు గారిని ఈరోజు వాళ్ళ లైఫ్లో ఉన్న సక్సెస్ స్టోరీస్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరు ఇక్కడ టీచర్స్గా పనిచేస్తూ ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అంటే ఇక్కడ కొన్ని పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి పిల్లలకు ఉపయోగపడేటువంటి మొక్కల ప్లాంటేషన్స్ చేస్తూ చదువుతో పాటు అవేర్నెస్ తీసుకొచ్చే కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే క్యాలిగ్రఫీ విషయంలో కూడా పిల్లలకి నేర్పిస్తూ ఒక స్టేట్ అంటే ఇప్పుడు క్యాలిగ్రఫీ రైటింగ్లో స్టేట్ అవార్డ్స్ తీసుకునే స్టేజ్లో వాళ్ళు అంటే పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉన్నారు. అలా ఆ వాటితో చదువుతో పాటు ఇక్కడ ఉన్న చుట్టూ వాతావరణ పరిస్థితులు అంటే పర్యావరణాన్ని కూడా ఒక పచ్చదనంగా ఉంచాలనే ఆలోచనతోటి మొక్కల ప్లాంటేషన్ చేసి ఇట్లా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మనం అంటే చెప్పడం కంటే కూడా వాళ్ళ మాటల్లో వీళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, పిల్లలకి ఎలా ఇన్స్పిరేషన్గా ఉంచారనే విషయాన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకోవడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈరోజు మీరు ఒక హెచ్ఎం స్టేజ్కి రాగలిగారంటే అంటే మీ చిన్నప్పుడు స్థితిగతులు ఏంటి, మీ వాతావరణ పరిస్థితులు, అంటే మీరు ఎక్కడ చదివారు, బీఈడి ఎక్కడ చేశారు, ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారా? ఓకే, నా పేరు వెంకయ్యమ్మ అండి, గుంజి వెంకయ్యమ్మ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్నగారు ఆ రోజుల్లో 7th క్లాస్ వరకు చదువుకున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కొనసాగించలేకపోయారు చదువు. కానీ తను చదువుకోలేదనేటువంటి ఆ కొరత మాత్రం ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో మేము 10 మందిని, మా 10 మందిని చదివించారు. అందరమే మంచిగా ఉన్నాము, మంచి స్థితిలోనే ఉన్నాము. మా నాన్నగారు మాతో పాటు మా పెదనాన్న పిల్లలు అందరినీ కూడాను కేవలం తనొక్కడు చదువుకోలేదని దాంతో అందరిని చదివించాలనే పట్టుదలతోటి అందరిని చదివించారు. ఈరోజు అందరం బాగానే ఉన్నాము. అయితే అప్పుడు నేను మా ఊళ్ళోనే 10 మందిలో నా నంబర్ 4.
4. నాకు ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ఓకే. అందరిని చదివించారా? అందరినీ చదివించారు. నాన్నగారు ఓకే. అందరిని ఓకే. చదివించారు. మా వెనక ఇద్దరు ట్విన్స్ ఉన్నారు. హుహు. ఆ, అయితే అందరమే బాగానే ఉన్నాము. పెద్దన్నయ్య వచ్చి మెదక్ డిస్టిక్లో ది హెడ్ కానిస్టేబుల్. తర్వాత రెండో అన్నయ్య ఏమో తను 10th వరకు చదివి తర్వాత ఇంట్రెస్ట్ లేక వ్యవసాయం చేస్తున్నారు. మూడో అన్నయ్య నేను ఇద్దరం క్లాస్మేట్స్ని 10th ఓకే. వరకు. హుహు. తర్వాత అన్నయ్య వచ్చి ఎల్టెక్ చేశాడు. ఎల్టెక్ చేసి చెన్నైలో సెటిల్ అయ్యాడు. బిజినెస్ పెట్టుకొని లెదర్ బిజినెస్ పెట్టుకొని. ఆ తర్వాత నా తర్వాత బాయ్స్ ఇద్దరు ట్విన్స్ తమ్ముళ్ళు. ఓకే. ఒక లాస్ట్ రాజేష్ అని ఒక అబ్బాయి. అందరూ బాగానే ఉన్నారు. నేను మా ఊర్లోనే 10th వరకు ఉంది. మా ఊరు మండల్ హెడ్ క్వార్టర్ నాగులుపల్లిపాడు మా ఊరు. ఓకే. ఓకే. మండల్ హెడ్ క్వార్టర్ ఒంగోలు ఒంగోలు దగ్గర దగ్గర. 18 ఓకే. కిలోమీటర్లు ఒంగోలు నుంచి. హ్మ్. 10th వరకు మా ఊర్లోనే ఉంది. ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి నేను ఒంగోలు వివిఎం డిగ్రీ కాలేజీలో చదివాను. నేను మా అన్నయ్య మా చెల్లి అందరం డిగ్రీ ఆ కాలేజే. ఓకే. అంటే డే స్కాలరా? డే స్కాలర్. ఓకే. ఎందుకంటే అది డే స్కాలర్కి వెళ్ళడానికి కన్వీనియంట్ కాలేజీ వివిఎం ఓకే. డిగ్రీ కాలేజ్. అప్పుడు ఓకే. ఒంగోలు మొత్తం 2 కాలేజీలు, శర్మ కాలేజీ ఒకటి, డిగ్రీ కాలేజ్ వివిఎం డిగ్రీ కాలేజ్. శర్మ కాలేజ్ ఏమో టౌన్లో అంటే వాళ్ళందరూ డిగ్రీ ప్రిఫర్ మీరు ఏ చేస్తారు. ఇయర్ లో చదివారు అక్కడ? నాది వచ్చేసి 92 90 అంటే 3 years కదా. 93 నుంచి 95. ఓకే. అంటే ఇంటర్ ఎక్కడ? ఇంటర్ వచ్చి 91 92 ఉప్పుగుండూరు. ఓకే. అంటే ఉప్పుగుండూరు ఒంగోలుకి దగ్గర మీ ఊరికి మా దగ్గర? ఊరికి దగ్గర. మా ఓకే. ఊరు పక్కనే ఆనుకొని ఉంటుంది. నెక్స్ట్ మ్మ్. అక్కడ జూనియర్ కాలేజీలోనే చదివా ఇంటర్మీడియట్. గవర్నమెంట్. అవన్నీ గవర్నమెంట్ స్టడీస్. మ్మ్. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ వచ్చేసి విజయవాడలో మాంటిస్సోరి మహిళా కాలేజీలో బీఈడీ చేశాను. ఓకే. బీఈడీ అయిపోయిన వెంటనే నాకు 2000 డిఎస్సిలో పోస్టింగ్ వచ్చింది. మ్మ్. మ్మ్. పోస్టింగ్ వచ్చి ఫస్ట్ నేను నేరేడుపల్లిలో జాయిన్ అయ్యాను. మ్మ్. పెదచెర్లోపల్లి మండలం, పీసీపల్లి మండలం. ఓకే. అక్కడ 5 years ఉన్న తర్వాత సంతమాగలూరు మండలం కుందూరు వెళ్ళాను. కుందూరులో 7.5 years బయాలజీ. నేను నా సబ్జెక్టు బయాలజీ. ఓకే. స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా అక్కడ 7.5 అంటే సంవత్సరాలు మీకు చేశాను. డిఎస్సిలో డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది? డిఎస్సిలో నాకు 2 వచ్చాయి. ఎస్జిటి వచ్చింది, స్కూల్ మ్మ్. అసిస్టెంట్ వచ్చింది. మ్మ్. ఆ రోజుల్లో అక్కడ జిల్లాలో 5 పోస్టుల్లో నాకు ఒక పోస్ట్ వచ్చింది బయాలజీ. ఓకే. ఎస్జిటి వచ్చింది. మ్మ్. అయితే ఆ రోజు నేను స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లోనే జాయిన్ అయ్యాను. నా ఫస్ట్ అపాయింట్మెంట్ జడ్పిహెచ్ఎస్ నేరేడుపల్లి, త్రిపుర, అక్కడ పెదచెర్లోపల్లి మండలం, పీసీపల్లి మండలం, ఓకే. నేరేడుపల్లి. ఫస్ట్ జాయినింగ్ 2000లో నవంబర్ 13వ తారీఖు జాయిన్ అయ్యాను నేను అక్కడ. మ్మ్. అక్కడ 5 years చేశాను. చేసిన తర్వాత ట్రాన్స్ఫర్లో కుందూరు వచ్చాను, సంతమాగలూరు మండలం. మ్మ్. అక్కడ ఒక 7.5 years చేశాను. ఓకే. అయితే ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడే ఆ నేరేడుపల్లి స్కూల్లో ఎఫ్ఏసి హెచ్ఎంగా చేయాల్సి వచ్చింది. మ్మ్. అప్పుడు కందుకూరు డివిజన్లో ఉంది నేరేడుపల్లి. ఓకే. అప్పుడే చాలా తక్కువ మంది స్టాఫ్ అప్పటికి. అప్పుడైనా ఆ స్కూల్స్ కూడా మంచి రిజల్ట్ సాధించాం. అసలుకి నేరేడుపల్లి అంటే ఫేమస్ అన్నమాట అక్కడ ఆ మండలంలో. మ్మ్. టాపర్స్ అందరు ఉంటారు అసలు అక్కడ. మ్మ్. ప్రతి సంవత్సరం మాకు 70% రిజల్ట్ వచ్చేది. ఓకే. అప్పుడు డిప్యూటీ డిఓ గారి చేతుల మీద కూడా నేను చాలా గిఫ్ట్లు కూడా అందుకున్నాను. ఓకే. నా తర్వాత నేను కుందూరు వచ్చాను. కుందూరులో 7.5 years చేశాను. 7.5 years తర్వాత నెక్స్ట్ ఇంకా లాంగ్ స్టాండ్ అవుతుందని చెప్పి ఎద్దనపూడి వెళ్ళాము ట్రాన్స్ఫర్లోనే. ఎద్దనపూడిలో దాదాపు 10 years పైబడి 11 years వచ్చేంత వరకు చేశాను. ఎద్దనపూడి అంటే ఇదా మన మండలం? మండలం హెడ్ క్వార్టరే. పనిచేసేది కూడా ఎద్దనపూడిలోనే, ఓకే. హై స్కూల్ హెడ్ క్వార్టర్ దగ్గరే. అక్కడే చేశాను. బల్లికూర దగ్గర అనుకుంటా కదా ఎద్దనపూడి? బల్లికూర వచ్చేసి రోడ్డుకి ఇటు సైడ్ ఉంటుంది, అవును. హైవేకి. అటు సైడ్ ఏమో ఎద్దనపూడి ఉంటుంది. ఓకే. అక్కడ బాపట్ల మండలం. ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్. అవును, డిస్ట్రిక్ట్, అవును. బాపట్ల డిస్ట్రిక్ట్. అవును. అక్కడ 11 years దగ్గర చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రమోషన్ మీద ఇక్కడ రావడం జరిగింది. ఓకే. స్కూల్ అసిస్టెంట్ తర్వాత మీరు డైరెక్ట్ హెచ్ఎం. అయితే స్కూల్ అసిస్టెంట్గా 23 సంవత్సరాలు చేశాను. ఓకే. అప్పుడు ప్రమోషన్ తర్వాత 23 ఏళ్ళ తర్వాత వచ్చింది ప్రమోషన్. ప్రమోషన్ మీద మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. ఫస్ట్ అపాయింట్మెంట్కి అటు వెళ్ళాము, కనిగిరి వైపు నేరేడుపల్లి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇటువైపు రావడం జరిగింది. ఓకే.
ఈ విధంగా మా నాన్నగారి స్ఫూర్తి నాకు. ఎందుకంటే ఓకే. మా నాన్నగారు ఎడ్యుకేటర్. హ్మ్. ఎడ్యుకేటర్ అవ్వడం వల్ల అందరినీ ఎడ్యుకేట్ చేశాడు. హ్మ్. ఆ రోజుల్లో ఆడపిల్లల్ని అంటే మీకు బీఈడీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు బీఈడీ చేయాలి అంటే ఎవరైనా కూడా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ చేయాలి, ఆ! సాఫ్ట్‌వేర్ అంటే బీటెక్ చేయాలి, ఆ! సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా వెళ్ళాలని అంటారు. ఆ! మీరు ఎందుకు ఈ ఫీల్డే అనుకున్నారు? నాకు ఫస్ట్ నుంచి టీచర్ అంటే ఇన్స్పిరేషన్ అండి. నాకు ఓకే. ఒక బయాలజీ టీచర్ ఉండేవాళ్ళు. హ్మ్. హ్మ్. సెవెంత్ క్లాస్‌లో జయలక్ష్మి మేడం అని. ఓకే. ఆ మేడం నాకు కొంచెం స్ఫూర్తిదాయకం. నేను హ్మ్. ఆ మేడం లాగా సైన్స్ టీచర్‌నే అవ్వాలి ఓకే. అనేది నా పట్టుదల. హ్మ్. సో, అందుకని నేను నా అడుగులన్నీ గూడా ఇంటర్మీడియేట్‌లో బైపీసీ, ఇంకా సీబీజెడ్ హ్మ్. అట్లా నేను సైన్స్ టీచర్ అయ్యాను. నేను ఎద్దనపూడి నుంచి ప్రమోషన్‌లో ఈ జడ్పీహెచ్ఎస్ కంకనాలపల్లికి రావడం జరిగింది. గ్రేడ్ 2 హెచ్ఎం పోస్ట్‌లో. ఈ స్కూల్ అంతకుముందు యూపీ స్కూలు. యూపీ స్కూల్ అప్‌గ్రేడ్ అయింది. అప్‌గ్రేడ్ అయినప్పుడు ప్యానెల్ పోస్ట్ వచ్చింది. ప్యానెల్ పోస్టు వచ్చినప్పుడు నేను ఈ పోస్ట్‌లోకి రావడం జరిగింది. ప్యానెల్ పోస్ట్‌లో గ్రేడ్ 2 హెచ్ఎంగా ఫస్ట్ హెచ్ఎం అనమాట ఈ స్కూల్‌కి నేను. అయితే అప్పుడు మెర్జింగ్‌లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మెర్జింగ్‌లో ఈ స్కూల్‌కి ఒక 11 పోస్టులొచ్చాయి. 11 పోస్టులు అది పీఎస్సీ, ఎన్ఎస్ తప్పితే మిగిలిన టీచర్స్ అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అందులో మనకి ఇంగ్లీష్ చెప్పడానికి కూడా ఇద్దరు టీచర్స్ వచ్చారు. ప్రసాద్ సార్, అచ్చిరెడ్డి సార్ అని. అందులో అచ్చిరెడ్డి సారు పిల్లలకి ఇంగ్లీష్ బాగా నేర్పించేవాళ్ళు. పిల్లలకి ఇంగ్లీష్ రైటింగు, కాలియోగ్రఫీ ప్రతిరోజు స్కేలు, స్కెచ్ పెన్నులు అన్నీ కూడా తనతో పాటు ఒక బ్యాగ్ తీసుకొని ప్రతి క్లాస్‌కి ఆ బ్యాగ్ తీసుకుపోయి ఆ స్కేల్ తోటి ప్రతి క్లాస్ పిల్లలకి కూడాను ఏ క్లాస్‌లకైతే సార్‌కి ఇచ్చానో ఆ క్లాస్ పిల్లలందరికీ కూడాను బేసిక్స్ నుంచి పిల్లలకి అసలు ఎలా రాయాలి, ఎలా రాస్తే రైటింగ్ నీట్‌గా ఉంటది. అట్లా పిల్లలకి చాలా హ్యాండ్ రైటింగ్ నీట్‌గా నేర్పించారు. నేర్పించి సారు 23లో ఒకసారి కాంపిటీషన్‌కి తీసుకుపోయారు. తీసుకుపోతే అప్పుడు కూడా మాకు ఫస్ట్ అయితే రాలేదులే గానీ థర్డ్ అట్లా వచ్చింది. తర్వాత లాస్ట్ ఇయరు పిల్లల్ని తీసుకెళ్తే అందులో మాత్రం స్టేట్ ఫస్ట్ వచ్చింది. నంబుల రాజ్ కుమార్ అనే పిల్లవాడికి. పిల్లలు రైటింగ్ మాత్రం ఒక పిల్లవాడిని చెక్ చేసి ఇంకోటి చెక్ చేయడానికి లేకుండా ఇక్కడ ఎంఈఓ గారు గానీ, తర్వాత డిప్యూటీ డిఓ గారు గానీ అందరూ కూడాను వచ్చినప్పుడు విజిట్‌లకి అట్లా వచ్చినప్పుడు పిల్లల్ని వాళ్ళ నోట్స్‌లు అబ్జర్వ్ చేస్తూ ఉండి చాలా మెచ్చుకునేవాళ్ళనమాట సార్‌ని. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది మేడం మీ పిల్లలకి, మీ స్కూల్‌లో పిల్లలకి హ్యాండ్ రైటింగ్ చాలా బాగా నేర్పిస్తున్నారు అని సార్‌ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. పిల్లల్ని కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత అట్లా బాగా పిల్లలు రైటింగ్ కూడా హ్యాండ్ రైటింగ్ సార్ చెప్పినట్టు నేర్చుకొని స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగిందండి. ఏ ఇయర్‌లో వచ్చింది మేడం? అది వచ్చేసి లాస్ట్ 24, 25లో వచ్చింది. ఓకే. 24, 25లో నంబుల రాజ్ కుమార్ అనే పిల్లవాడికి రావడం జరిగింది. ఇప్పుడు అనేక రకాల మొక్కలు పిల్లలకు కావాల్సిన అది ఆక్సిజన్‌కి సంబంధించిన ప్లాంటేషన్స్ కానీ చేశారంటున్నారు. అది శ్రీనివాస్ సార్ ఉన్నారు. తన్నీర్ శ్రీనివాస్ సార్. ఆయనతో ఎక్కువ విషయాలు కనుక్కొని అసలు ఇలా ఎలాంటి మొక్కలు వేశారు? మధ్యాహ్నం లంచ్‌కి సంబంధించిన అవి ఫ్రూట్స్ కూడా అంటే వెజిటబుల్స్ కూడా వేశారని చెప్తున్నారు. అవి ఎలాంటి వెజిటబుల్స్ వేశారు, మొక్కలు వేశారు? ఆయన మాటల్లో వెళ్ళి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు పిల్లలకు సంబంధించినవి లేకపోతే మధ్యాహ్నం లంచ్ సంబంధించినవి అదే వెజిటబుల్స్ వేశారని తెలుసుకున్నాం. అవి ఎలాంటి ప్లాంటేషన్స్ చేశారు? లేదు పిల్లలకి ఎలాంటి అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ఏదైతే రిలీజ్ చేస్తాయో ఆ ప్లాంటేషన్స్ కూడా విన్నాను. అంటే మీరు ఎలాంటి మొక్కలు ప్లాంటేషన్ చేశారు? మేము త్రిపురాంతకం మండలం కంకణాలపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ స్కూల్లో ముఖ్యంగా మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి అవసరమైనటువంటి మొక్కలు గోంగూర, తోటకూర, అట్లాగే మెంతికూర, ఆకుకూరలు, అదేవిధంగా వంగ, టమాటా, మిర్చి ఇలా రకరకాలైనటువంటి మొక్కల్ని అదేవిధంగా బీర, చిక్కుళ్ళు వంటి తర్వాత సొరకాయలు, గుమ్మడి ఇలాంటివన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మేము ఇక్కడ మొక్కలు పెంచుతున్నాం. పెంచి వాటి నుంచి వచ్చేటువంటి కూరగాయలని
మధ్యాహ్న భోజనానికి పిల్లలకి ఉపయోగిస్తున్నాం. దీనివల్ల పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలకి వ్యవసాయం ఎలా ఉంటుంది, దాని శ్రమ విలువ తెలియటం, దాని గురించి తెలియజేయటం. అంతేకాకుండా ఈ స్కూల్ గ్రౌండ్లో రకరకాలైనటువంటి మొక్కల్ని మేము బయట నుంచి తీసుకొచ్చి మేము అంటే ఈ స్కూల్ స్టాఫ్ అందరం కలిసి సమిష్టిగా ఈ స్కూల్ బాగా గ్రీనరీగా ఉండాలి, స్కూల్ చూడటానికి అందంగా నీట్గా ఉండాలి, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ స్కూల్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందరం కలిసి అప్పుడున్నటువంటి స్టాఫ్, అప్పుడున్నటువంటి శివకుమార్ సార్ అని ఒక సార్ ఉండేవాళ్ళు, ఆ సారు, నేను, మరి మా స్కూల్లో ఉన్నటువంటి అచ్చిరెడ్డి సారు, తెలుగు సారు, మ్యాథ్స్ సారు అందరం కలిసి మాట్లాడుకొని ఈ స్కూలు బాగా డెవలప్ చేయాలి, స్కూళ్ళు యొక్క వాతావరణం బాగా ఉండాలి, పిల్లలు ఎక్కువ సమయం స్కూల్లో ఉండేదానికి ఇష్టపడే విధంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కలిసి కూడా సమిష్టిగా ఒక 25,000 అమౌంట్, ఓన్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని అందరం కలిసి మేము దర్శి, ఒంగోలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నర్సరీలకు వెళ్ళి ఆ నర్సరీల దగ్గర నుంచి మేము ఇక్కడికి రకరకాలైనటువంటి మొక్కలను తీసుకొచ్చాం. దానిలో భాగంగా మహాగని అనేటువంటి ఒక మొక్క. ఆ మహాగని అనేది అవి సముద్రాల్లో ఉండేటువంటి పడవలు, ఓడలు, వాటికి వాడేటువంటి వుడ్ అది. ఆ మొక్కను తీసుకొచ్చేసాం. అంతేకాకుండా బాగా ఆక్సిజన్ ఇవ్వాలి, బాగా ఆహ్లాదకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో రావి మొక్కలు, అదేవిధంగా మామిడి, తర్వాత లక్ష్మణ ఫలము, బాదం అలాంటి మొక్కలు తీసుకొచ్చాం. అలాంటి మొక్కలను తీసుకొచ్చి గత 2 సంవత్సరాలుగా వీటిని ఇక్కడ పెంచుతున్నాం. అంతేకాకుండా ఇక్కడ మన స్కూల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఆ ఎంటర్ అయ్యేటువంటి దారికి 2 వైపులా క్రోటాన్ మొక్కలు ఉంటే బాగా అందంగా ఉంటాయని కొన్ని రకాలైనటువంటి క్రోటాన్ మొక్కలను కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నాం. దీనివల్ల పిల్లలకి మంచి ఆరోగ్యము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అంతేకాకుండా పిల్లలు మొక్కల్ని పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం. దాని ద్వారా వాళ్ళు భవిష్యత్తులో కూడా పర్యావరణాన్ని పరిరక్షించేదానికి మంచి కృషి చేస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా వాళ్ళకి మనం నేర్పుతున్నాం. ఇప్పుడు లక్ష్మణ ఫలం అనే మొక్క కూడా తీసుకొచ్చా అన్నారు. దానివల్ల యూజ్ ఏంటి పిల్లలకి, అంటే మీరు ఏం నేర్పించాలనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటంటే మీరు అది మహాగని మొక్క కూడా చాలా కాస్ట్ అన్నారు, అది ఎంత పడింది? దానివల్ల పిల్లలకి మీరేం నేర్పించాలనుకుంటున్నారు? మహాగని అనేది ఈ ప్రాంతంలో లేదు సార్, ఇది రేరుగా ఉండేటువంటి మొక్క. అదేవిధంగా ఈ లక్ష్మణ ఫలం అనేది కూడా ఈ ప్రాంతంలో అందరికీ తెలియదు. కొత్త మొక్కల్ని పిల్లలకి పరిచయం చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. మహాగని మొక్క అనేది ఈ ప్రాంతంలో లేదు. మామూలుగా ఈ మొక్కలు అయితే 25 రూపాయలు, 50 రూపాయల లోపు వస్తాయి. యాక్చువల్గా అది కాస్ట్ ఎక్కువ, దాదాపు 300 అట్లా పడింది. కాస్ట్ అయినా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ మొక్క వల్ల కొత్త మొక్కని పరిచయం చేసినట్టు ఉంటుంది. దీనివల్ల పిల్లలకి విజ్ఞానాన్ని డెవలప్ చేయొచ్చు. దాని గురించి కొత్త మొక్క కాబట్టి దాని గురించి వివరించి విద్యార్థులు కొత్త ఆలోచనల్ని రేకెత్తింపవచ్చు అనే ఉద్దేశంతో ఆ మొక్కను తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరిగింది.